ట్రాక్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు కంటతడి పెట్టారు. ముఖ్యమంత్రి తనకు సీట్ రాకుండా చేస్తున్నారని అన్నారు. తాను చచ్చిన తరువాత మాదిగలకు సీట్లు ఇస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. పథకాలను చూసి జనాలు ఓట్లు వేయరు అన్నారు. ఇప్పటికైనా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు 2 స్థానాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఇంట్లో దీక్షకు దిగారు. స్కీములు బ్రహ్మాండమైన స్కీములు కాదని ఎవరు చెప్తారు? వాటిని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, చేస్తున్నారు, సంతోషం. కానీ వాటి చూసే ఓట్లేసేటువంటి రోజులు కావేవి. నిన్న కేసీఆర్ వాటికొనే గర్వపడ్డాడు, ఆయన వాటిని అమ్ముకొనే గర్వపడ్డాడు. ఏమైంది మీరు చూశారు కదా. ఒక పార్లమెంటు సీటు 2 ఎమ్మెల్యేలు ఉన్న కుటుంబం, ఒకటే కుటుంబానికి ఉండటం అనేది ఎంతవరకు కరెక్టు? అన్నకు సీటు, తమ్మునికి సీటు, కొడుకు ఇప్పుడు ఎంపీ, ఒక్కో కుటుంబంలో ఇద్దరికి అసెంబ్లీ సీట్లు. మాకు ఒక్కటి రానే, మాకు ఒక్కటి. రేవంత్ రెడ్డి గారు ఇంత అన్యాయమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకోలేదు. నేను అనుకుంటే పార్టీలకు ఎందుకు వస్తా? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నేను ఎందుకు అడుగుతా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మాకు ఇంకా అంతకంటే ఎక్కువ అవకాశాలు వస్తాయని ఒక నాయకుడిగా అడుగుదామని నేను అనుకున్నా. తిండి తినబుద్ధి కావట్లేదు, నిద్ర రావడం 10 రోజుల నుంచి. నేను ఎన్నికలలో కూడా సస్తనా బత్తనా నాకే తెలియదు. నా చావే కనుక అవసరమైతే నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మాతో మీరు మాట్లాడండి, సమస్యను పరిష్కరించండి. మాకు అపాయింట్మెంటే ఇవ్వలేనంత పాపం ఏం చేసినాం మేము. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా